దేవుని పరిశుద్ధులను ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఆయనను సురక్షకునిగా అంగీకరించుకున్నటువంటి భాగ్యం మనకు దొరుకుట చాలా ధన్యత. నేను ఒక 3-4 డేస్ బ్యాక్ అండి ముత్యములను గురించి కొంత ఇన్ఫర్మేషన్ వెతుకుతున్నాను. పర్ల్స్ అంటాం కదా, ముత్యాలు. మనకు తెలుసు అవి కొంచెం విలువైనవి అని. కొన్ని ఆసక్తికరంగా అనిపించాయండి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మనకు తెలుసు ఆల్చిప్పలు ఉంటాయి, ఆస్టర్స్. అవి ఓపెన్ చేస్తే ముత్యాలు బయటకు వస్తాయి. గెస్ చేయగలరా? ఒక ముత్యం కావాలి అని అంటే ఎన్ని ఆల్చిప్పలు ఓపెన్ చేయగలవు? సరే, మీరు కష్టపడద్దు, నేను ఆప్షన్స్ ఇస్తాను. A 100, B 1000, C 10,000, D 1,00,000. మనం పిక్ చేయగలరా ఇందులో ఆప్షన్? ఒక ముత్యం కావాలి అని అంటే ఎన్ని ఆల్చిప్పలు ఓపెన్ చేయాలి? మీరు నమ్మగలరా? 10,000 ఓపెన్ చేస్తే ఒకటి దొరుకుద్దటండి. షాక్ అయ్యాను నేను. ఈజీగా బయట దొరుకుతున్నాయి అనుకుంటాం ప్రియమైన వాళ్ళ మార్కెట్లో. ఒక 10,000 ఓపెన్ చేస్తే ఒక్కటి దొరుకుద్దటండి. పోనీ ఈ 10,000 ఓపెన్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే తెలుసు ఒక వర్కర్కి? మాన్యువల్గా మాట్లాడుతున్నాను నేను, అంటే ఈరోజు మిషనరీ అంతా దాన్ని కొంచెం పక్క పెట్టండి. ఏమాత్రం కూడా బ్రేక్ ఇవ్వకుండా అండి, బ్రేక్ ఇవ్వకుండా ఇక ఒకటి దాని తర్వాత ఒకటి ఓపెన్. మీరు ఆలోచన 10,000 ఓపెన్ చేయాలంటే ఆల్మోస్ట్ అంటే 20 రోజుల సమయం తీసుకుంటారట. సరే, ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చాయి కనుక మనకు వర్క్ వాల్యూ తెలియటం లేదు. నేను కూడా అగ్రీ చేస్తాను, నేనే మీకన్నా పెద్ద కాదు వయసులో, అగ్రీ చేస్తాను. కానీ పని విలువ తెలిసిన కాలానికి వెళ్ళి ఆలోచిస్తే 20 రోజులు కష్టపడి ఒక 10,000 ఆల్చిప్పలు ఓపెన్ చేస్తే ఒక ముత్యం బయటకు వస్తుంది అని అంటే అప్పుడు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ ముత్యం విలువ. ఎందుకు చెప్పానో తెలుసండి? ఇది సిమిలర్గా మనం కూడా ఉన్నామండి దేవుని దృష్టికి, చాలా సిమిలర్గా. తీతు రాసిన పత్రికలో ఉన్న ఒక లేఖన భాగాన్ని చదవాలనుకుంటున్నాను. ప్లీజ్ చూడండి. నేను చెప్పిన భావం అందులో మన కంటికి కనపడుతుందండి మనసుతో ఆలోచిస్తే. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ లేఖనాన్ని చదువుతున్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 14. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఉన్న ఆ వాక్యంలో మనసుతో చూడండి ఆ మాటని. 2వ అధ్యాయం 14లో లేఖనం చెప్తుంది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మన దొరికిన విధానాన్ని రాస్తున్నాడండి. ఆ చెప్తున్న విషయాల్లో ఎంత లోతు పదాలు ఉన్నవి అని అంటే, మనము సత్క్రియల యందు ఆసక్తి గలవారమని దేవుడు ముందే తెలుసుకొని మనల్ని ఎంపిక చేసుకున్నాడట ప్రియమైన వాళ్ళారా. మేబీ కరెక్టేనేమో, 10,000లో ఒకరికి కౌంట్ చేస్తే ఈరోజు క్రిస్టియన్ కౌంట్ బయటకు వస్తుంది. కొన్ని వందల కోట్ల మందిలో కొంతమంది ఉన్నారు ప్రియమైన వాళ్ళ. ఈ కొంతమందిలో అండి లోకాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు, ధనాపేక్ష కోసం అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే తల్లిదండ్రుల ఆస్తుల కోసం చాలామంది. ఇంతమందిని ఫిల్టర్ చేస్తే మిగిలేటోళ్ళు ఎంతమంది అంటే చాలా కొద్ది మందే. నిజమే ప్రియమైన వాళ్ళ. ఒక 10,000 ఆల్చిప్పలు ఓపెన్ చేస్తే ఎంత ప్రయాసం ఉంటుందో, ఈరోజు ప్రభు కోసం బ్రతికే వారు దొరకటానికి కూడా ప్రభు అంత ప్రయాసపడినట్టుగా ఈ లేఖనం మనతో మాట్లాడుతుంది. చిన్న సున్నితమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను ప్రభు సన్నిధిలో. మిమ్మల్ని ఏమి ఎక్కువగా విసిగించను. నాకు తెలుసు వారం వారం చాలా భారమైన సువార్త మీ ముందుకు వస్తుంది. ఇంకా చెప్పగలను, ఇంకొద్ది రోజులతో ఇంకా స్ట్రిక్ట్నెస్ పెరుగుతుంది ప్రియమైన వాళ్ళ వాక్యంలో. కానీ నేను అడగబోతున్న సున్నితమైన ప్రశ్న ఏమిటి అని అంటే, నిజంగానే మనకు సత్క్రియల యందు ఆసక్తి ఉన్నదా? ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నాను అనంటే, అలా ఉన్నోళ్ళనే ముందుగా పిక్ చేసుకున్నాను అంటున్నాడు, నేను ఎన్నుకున్నాను. ఇది కొంచెం మీరు ఆలోచించవలసింది వ్యక్తిగతంగా. ఏదో లాభాన్ని ఆశించి కాదండి ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చింది, ఏదో భూ సంబంధమైనది దొరుకుతుందని కాదు. ఎందుకంటే ఇవి మనం అడిగినా అడగకపోయినా మన అక్కరగా ఉన్నవేవో అవన్నీ మన తండ్రికి తెలియను అంటాడండి ప్రభు. నిజమే. ఏమంటే ఈరోజు మన నీడు దేవునికి చెప్పుకుంటేనే అది ఆయనకు తెలిసి వస్తుంది, అప్పుడే చేయగలడన్న స్థితి కాదు ప్రియమైన వాళ్ళ. అందుకోసం కాదు. ఈరోజు మనం ప్రభు దగ్గరకు వచ్చిన దాంట్లో మొట్టమొదట ప్రభు మన నుంచి చూస్తుంది ఏంటంటే, ఇదిగో కర్ణాకర్ అనే నేను, మీరు 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 మీ అందరి పేర్లలో
ప్రభు ఎందుకు ఎన్నుకున్నాను అంటున్నాడంటే సత్క్రియల యందు ఆసక్తి ఉందని ప్రభు చూస్తున్నాడట ప్రియమైన వాళ్ళారా. కొన్నిసార్లు ఎబిలిటీ, సామర్థ్యం ఎలా ఉంటుందని అంటే కొన్నిసార్లు మనం చూసుకోలేమండి మనలో ఉన్న సామర్థ్యం. అందుకని ఏం కావాలటంటే గురువు కావాలటండి. మాస్టర్, ఒక గురువు యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే మనలో ఉన్నటువంటి సామర్థ్యమును గుర్తించి షైన్ చేస్తాడు మనల్ని. చివరి మనందరం స్కూల్కి వెళ్ళాం, అందరము కూర్చున్నాం క్లాసులో 30 మంది 60 మంది. కానీ ఎవరిలో ఏ హిడెన్ టాలెంట్ ఉందో వాళ్ళలో కంటే వాళ్ళ టీచర్కి బాగా తెలుస్తుందండి. ప్రోత్సహించారు. అలా ప్రోత్సహించే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క వైపు వాళ్ళని డిసైడ్ చేసేటట్టుగా ప్రోత్సహించారు. ఇగో నువ్వు మంచి సింగర్ అవ్వగలవు, నువ్వు మంచి ప్లేయర్ అవ్వగలవు, నీళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఉంది కనుక ఇదిగో నువ్వు ఇంజనీర్ అవ్వగలవు, లేకపోతే డాక్టర్ అవ్వగలవు. ఆ తెలియని వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అండి. నేను ఒప్పుకుంటాను ఆ మాటని ఖచ్చితంగా. ఆ ఇన్ఫ్లుయెన్స్ మనల్ని చాలా ప్రభావితం చేసింది. ఎందుకు అలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు వారు? మనలో ఒక హిడెన్ టాలెంట్ వాళ్ళు చూడగలిగారండి. భౌతిక సంబంధంగా ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నాను అనంటే మనకు తెలియని ఒక విషయం ఉన్నది ప్రియమైన వాళ్ళారా. అది ప్రభు చూస్తున్న విషయం ఏమిటి అంటే సత్క్రియల యందు మనకు ఆసక్తి ఉన్నదని ప్రభువు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. సామర్థ్యం తెలిసిన తర్వాత అంటే ఇక అటువైపు మనం మనసు పెడతాం కదా. ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు కొంచెం వేవర్డ్ క్రిస్టియన్గానే ఉన్నామండి మనం. దాని అర్థం ఏమిటి అంటే ఇక మొత్తం తిరుగుతున్నాం అనమాట. మనకు నచ్చినప్పుడు ప్రభు వైపు చూస్తున్నాం, నచ్చినప్పుడు లోకం వైపు చూస్తున్నాం. ఒక విధంగా 2 పడవల ప్రయాణం ఉంది. కానీ ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటి నుంచి మన గురి, ఒక ఆయన మనలో సామర్థ్యమును చూసి మనల్ని ప్రోత్సహిస్తూ అంటున్నాడు, నీకు సత్క్రియల యందు ఆసక్తి ఉన్నదని నన్ను ఎంపిక చేసుకున్నాడట ప్రియమైన వాళ్ళారా. దానికి తెలిసి మనకు చాలా లేఖనాలు తెలుసు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం మనకు తెలుసు. ప్రభునందు ముందుగా నిరీక్షించిన మనము ఆయన మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఉంటుంది అక్కడ 2:10లో. మనకు తెలిసిన విషయాలే. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంటే ఇప్పటి నుంచి కొంచెం సీరియస్గా ఫోకస్ చేద్దామండి మన క్రిస్టియన్ లైఫ్ని. అప్పుడప్పుడు అండి దగ్గర అవుతున్న కొద్దీ అంటే విడిచిపెట్టాలన్నటువంటి అభిప్రాయం పెరుగుతుందటండి. కొంచెం సందర్భ సహితం ఇర్రెలవెంటే, బట్ చెప్తాను మీకు. మాకు గాయం అయిపోయింది అనుకోండి, అది మానుతున్నప్పుడు దురదెక్కువైందండి. అవును కదా, అది మానుతున్నప్పుడు దురదెక్కువ. అది పచ్చిగా ఉన్నప్పుడు దురదేం ఉండదండి. అదో రకమైన పెయిన్. పుండు పచ్చిగా ఉండి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అదో రకమైన పెయిన్. అది మానుతున్న తర్వాత అండి దురదెక్కువైందండి. ఆ దురద దేనికి సంకేతం అనంటే ఇంకొంచెం పెంచుకోవడానికి. దాన్ని దురద అంటే అది ఇచ్చింగ్ అవుతున్నా కూడా మనం గొక్కోకుండా ఒడిచిపెట్టామనుకోండి, కొంచెం ఓర్పుతో మానిపోద్ది ప్రియమైన వాళ్ళ. ఇర్రెలెవెంటే నేను చెప్తా, ఆ సందర్భ సహితం. కానీ నేనేమంటున్నాను అంటే దేవునికి లేకపోతే మనము దేవునికి దగ్గరయ్యేటువంటి పరిస్థితుల దగ్గరకు వస్తున్నప్పుడు మనలో ఇచ్చింగ్ ఎలా ఉంటుంది అని అంటే దేవుని మీద కొంచెం నిర్లక్ష్యం మొదలైపోయి లోకాన్ని ప్రేమించాలన్నటువంటి ఆసక్తి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఒక గోకుడు లాంటిదే. గోకేమనుకుంటే వెళ్ళిపోతాం. కొంచెం ఓర్చుకున్నాం అనుకోండి ప్రభుత్వం ఉండిపోతాం ప్రియమైన వాళ్ళారా. ఈ సమయంలో చిన్న కన్క్లూజన్ వర్డ్ ఏమిటి అని అంటే సత్క్రియల యందు ఆసక్తిని తెలియకుండానే విడిచిపెడుతున్నాం మనం. నిజం. దగ్గర అవుతున్న కొద్దీ ప్రభు కోసం ఎదురు చూస్తున్న దినాలు కావచ్చు, మనం విశ్వాసులుగా సంవత్సరం ఎదుగుతున్న దినాలు కావచ్చు, ఇక 2వ రాకడ దగ్గర అవుతుందన్నటువంటి సూచనలు కావచ్చు. ఇవన్నీ దగ్గర అవుతున్న కొద్దీ మనలో ఉన్నటువంటి ఒక చిన్న ఇచ్చింగ్ ఏమిటి అని అంటే దీన్ని విడిచిపెట్టుకునేటువంటి అభిప్రాయము. కానీ చాలా విలువతో దొరికాము ప్రియమైన వాళ్ళ దేవునికి మనము. చాలా అద్భుతంగా అనిపించిందండి నిజంగా. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓ ముత్యం ఇంత కష్టపడాలా దానికి. నిజమేనండి. అందుకోసమే ప్రభు కూడా మనతో అన్న మాట మనందరికీ తెలుసు, మనందరం విలువ పెట్టి కొనబడిన వారము ప్రియమైన వాళ్ళారా. ఎందుకొరకు అనంటే దేవుడు మీ నుండి నా నుండి కోరుకుంటుంది ఏమిటంటే సత్క్రియల యందు ఆసక్తిని మనం విడవకూడదు. దయచేసి లిస్ట్ చేసుకోకండి. ఇగో ఇది చేస్తే సత్క్రియ, ఇది చేస్తే సత్క్రియ, మనం టు డూ లిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, అవి చేయడానికి మాత్రమే చూస్తాం ప్రియమైన వాళ్ళారా. అప్పుడు తెలియకుండా ఏమవుతుంది అని అంటే మన మీద ఒత్తిడి పెరిగిపోతుందండి. ప్రేమతో చేయమండి, ప్రేమతో చేయము. ఇక నిజం, ఒక విధంగా ఇవి చేస్తే ఇంకా అమ్మాయి అనుకోవచ్చు కదా అన్న అభిప్రాయంతో చేస్తాం తప్ప అందులో ప్రేమ ఉండదండి. ఇదొకటి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తెలియటం లేదండి దీన్ని ఎలా మొదలుపెట్టి ముగింపు వరకు ఏ విధంగా నడిపించాలో తెలియటం లేదు వాస్తవానికి ఈ సంవత్సర కాలపు ధ్యానం విషయంలో. కానీ నేనేం కోరుకుంటున్నాను అనంటే అండి
మనలో ప్రేమ ఎదగకుండా ప్రియమైన వాళ్ళరా రేపటి రోజున ప్రభు దగ్గరికి మనం చేరుకున్న నిష్ప్రయోజనమే. నిజమేనండి. నేను తీసుకురావాలనుకున్నది ఈ సంవత్సరం అంతా ఒక ధ్యానంతో సంఘం ఎటువైపు అనంటే ప్రేమ వైపు నడిపించాలనుకున్నాను. కానీ దానికి సంబంధించి ఎలా మొదలుపెట్టి ఎలా నడిపించాలో నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఒక ఫ్రేమ్లోకి రావటం లేదండి. అంత తొందరగా ఇబ్బంది పడుతున్నాను. కానీ ముందే మీతో ఒక మాట చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అంటే, ఏమంటే దేవుని దగ్గర మనం సంపాదించుకొని కాపాడుకొని దేవునికి కనపరచవలసింది ఏముంది అని అంటే ప్రేమైన వాళ్ళారా. దాన్ని ఏ విధంగా మీ హృదయంలో స్థాపించాలో నాకు దారి తెలియటం లేదండి అసలు. అందుకోసం ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఏమున్నది అని అంటే స్థిరంగా ఒక శీర్షికలాగా పెట్టుకున్నాం, ప్రభువు పవిత్రుడై ఉన్నట్టుగా మనం కూడా పవిత్రులుగా ఉండాలి. వస్తాను కదా, ఆలోచిస్తున్నప్పుడు చాలా పెద్ద బ్యారియర్ అండి మనకి. ప్రభువు పవిత్రుడై ఉన్నట్టుగా మనం కూడా ఉండాలనేది పెద్ద అడ్డుగోడ అది మనకి. కానీ ఆ అడ్డుగోడను మనం దాటడానికి ఉన్న దారి ఏమిటి అని అంటే ప్రేమ అని కనపడుతుందండి నాకు వాక్యం చదువుతున్నప్పుడు. అక్కడ తీసుకెళ్లాలన్నదే నా ప్రయత్నం ప్రియమైన వాళ్ళారా. ఒకసారి యోహాను సువార్తలోనికి మీరు రాగలిగినట్టయితే ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఈరోజు మన హృదయాన్ని చాలా ఆనందింపజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వాక్యం నేను చదువుతున్నాను. ప్రభు తను పవిత్రుడై ఉన్న రీతిని గురించి మాట్లాడుతూ ఒక మాట చాలా బాగా చెప్పారండి ఆయన. చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వాక్యం నేను చదువుతున్నాను. 10లో అంటున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిడేలా నా ప్రేమ యందు మీరు నిలిచి ఉంటారు. ఇక్కడికి రావాలండి మనం, అంతే. ఇదే మనం ఎంటర్ అవ్వాల్సిన మార్గం ప్రియమైన వాళ్ళారా. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే దేవుడు చూపెడుతున్నటువంటి గురి ఏమిటో తెలుసా? ప్రేమలో నిలుచుట. ఒక సేవకుడు మాట్లాడుతున్నాడండి, చాలా బాగా అనిపించిందండి అది. ఈరోజు మీ హృదయానికి వినపడగానే ఏమో అది లైసెన్స్ అవ్వచ్చు, లేకపోతే నాలాగా రియలైజేషన్ కూడా అవ్వచ్చు. నేను చెప్పబోయే విషయం లైసెన్స్ ఏమిటి అని అంటే, ఓహో ఇవన్నీ చేయొచ్చు అన్న లైసెన్స్ అంతా దొరకవచ్చు. లేకపోతే ఓ ఇదా అసలు నేను ఆలోచించవలసింది ప్రభు దగ్గరకు వచ్చానని కూడా అర్థమై ఉండొచ్చు. ఒక వ్యక్తి చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఆయన జీవితంలో జరిగింది ఆల్మోస్ట్ 1960 సంథింగ్, 1960 అలా న్యూజిలాండ్ దేశానికి వెళ్ళాడట ఆయన సువార్తను ప్రకటించడానికి. అప్పటికే ఆ దేశంలో చాలా బలంగా ఫోర్స్ఫుల్గా వినపడుతున్నటువంటి సువార్త ఏమిటి అంటే, క్రైస్తవుడు అంటే ఎవరు అని అంటే మందు తాగొద్దు, క్రైస్తవుడు ఎవరంటే సిగరెట్ తాగొద్దు, క్రైస్తవుడు ఎవడంటే సినిమాలు చూడొద్దు, క్రైస్తవుడు ఈ లిస్ట్ అంతా టు డూ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ అంతా చెప్తుండగానే ఆ సేవకునికి ఆయన సమయం వచ్చింది. ఆయన ఒక మాట అన్నాడట, క్రిస్టియన్ అంటే ఎవరు అని అంటే ఇది తాగనివాడు, అది తిననివాడు, ఇది చూడనివాడు మాత్రమే అని అనుకుంటే, నేను ఒక మాట చెప్తున్నాను. మన ముందు ఒక వ్యక్తి బొమ్మ ఉన్నది. ఆయన చెప్తున్న సమయంలో అక్కడ బొమ్మ ఉందటండి. ఆ బొమ్మ కూడా మందు తాగదు, ఆ బొమ్మ కూడా సినిమాలు చూడదు, ఆ బొమ్మ కూడా ఏమి చేయదు. ఇప్పుడు ఆ బొమ్మని క్రైస్తవుడు అందామా? లేదండి, ఆస్కారం. ముందే చెప్పాను కదా, ఇది రాంగా మీ హృదయానికి అర్థమైంది అనుకోండి లైసెన్స్. కానీ ఏది క్రైస్తవుడు అని అంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచినవాడు క్రైస్తవుడు అవుతాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన ప్రేమ యందు నిలిచామనుకోండి, అవన్నీ చెయ్యాలా వద్దా అని మన మనస్సాక్ష్యం మనకు నేర్పిస్తుంటుందండి. నిజం. దానికి ఇంకెవరో నిలబడి మనల్ని ఫోర్స్ఫుల్గా రుద్దనవసరం లేదు మన మీద. రైట్ నువ్వు ఇప్పటి నుంచి ఇదే చేయాలి, రైట్ నువ్వు ఇప్పటి నుంచి ఇది నువ్వు చేయొద్దు, అవసరం లేదండి. ఆ ప్రేమ మనకు వస్తే చాలు. నిజమే. ఇది ఎక్కడి నుంచి నేను అర్థం చేసుకొని మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తున్నానంటే యోహాను 15:10 ప్రియమైన వాళ్ళారా, ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. ఏమొచ్చింది అవుట్పుట్? ఆయన పవిత్రుడుగా ఉన్నాడండి. ఏ కారణాన్ని బట్టి? తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. మీతో ముందన్నాను కదా, ప్రభు దగ్గర అవుతున్న కొద్దీ ఒకలాంటి ఇచ్చింగ్ మనకు మొదలవుద్దని. ఆ ఇచ్చింగ్ ఏమిటి అని అంటే నెమ్మదిగా దేవుని గురించి ఎక్కువ తెలుసుకున్న కొద్దీ దేవుని ఆజ్ఞలు మనకు చాలా భారంగా అనిపిస్తాయండి. నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు ప్రియమైన వాళ్ళ. మనం దేవునికి దూరంగా ఉన్నాం అనుకోండి, మనకు దేవునికి 2-3 అడ్డులే అనిపిస్తాయండి. ఓహో దేవుని దగ్గరికి రావాలంటే ఇది మానేయాలి, అది చేయొద్దు, అది 2-3 కనపడతాయండి. కానీ ఒక్కసారి దేవుని దగ్గర రావడం మనం మొదలుపెట్టిన తర్వాత, ఆయన ఇన్ అండ్ అవుట్ మనకు ఆయన వెల్లడి చేసుకుంటున్న తర్వాత చాలా పెద్దవి తెలుస్తుంటాయి ప్రియమైన వాళ్ళారా. అప్పుడు చాలా మైన్యూట్ చిన్న డీటెయిల్స్ కూడా ఉంటాయి కదండి.
మన ఆలోచనలు, ఊహలు, మనము ఎవరు లేనప్పుడు మనం వ్యవహరించేటువంటి వ్యవహార శైలి, ప్రతిదీ మన అంతరంగమును, మన మనస్సాక్షిని, మన బయటతో మనం చేసే వాటి అన్నిటి గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇన్నా ఏంటి దేవుని దగ్గరికి వస్తే. అప్పుడు నెమ్మదిగా మనలో వచ్చేటువంటి చిన్న దురద ఏమిటి అంటే ఇవన్నీ పాటించడం భారంగా ఉంది కనుక వదిలిపెట్టేద్దామనిపిస్తుందండి. అందుకోసం ప్రియమైన వాళ్ళ ప్రభు అన్నమాట, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. ఎందుకన్నాడు? కొత్తగా చేరిన వానికండి దేవుని మీద ప్రేమ అపారముగా ఉంటుందండి. వయసు ముదిరిన తర్వాత దేవుని మీద మన ప్రేమ చాలా పల్చగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ దేవుని దగ్గరికి వస్తే బోల్డ్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ దేవుని దగ్గరికి వస్తే మనని అన్నీ కంట్రోల్ చేసుకునేటువంటి ఓ పెద్ద పద్ధతే ఉంటుంది ఈయన దగ్గర. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, మన ప్రేమ చాలా వీక్గా ఉంటుందండి. నేను మన ఆప్షన్స్ గురించి మాట్లాడటం లేదు, మన ప్రజెన్స్ గురించి మాట్లాడటం లేదు. వస్తామండి చర్చ్కి, నిజం ఇస్తాం దేవునికి, నిజంగా చేస్తామండి, చాలా కార్యక్రమాలు చేసినట్టుగా ఉంటాం. ఇవన్నీ ఒక ఎత్తు ప్రియమైన వాళ్ళారా. వీటన్నిటి పైన నిలబడి దేవునికి కనపడేది ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమ మాత్రమే దేవుడు మీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. సీక్రెట్ ఏమిటి అంటే ఆ ప్రేమే ప్రభువు పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది ప్రియమైన వాళ్ళారు. కొన్ని వాక్యాలు చదువుదామండి, బాగుంటాయండి. కొన్నిసారి చూడండి, ఒకసారి ఈ మాట మీరు చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఈ వాక్యము కొంచెం ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది ప్రియమైన వాళ్ళారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యంలో కొన్ని లేఖనాలు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాయి. చూడండి, 5వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ లేఖనం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఉపదేశ సారమేమనగా, టీచింగ్. దేవుడు మనకు బోధిస్తున్నా, దేవుని తరపున సేవకులు మనకు బోధిస్తున్నా, మనం వాక్యం చదువుకున్నా, యూట్యూబ్లో ప్రసంగాలు వినా, వీటన్నిటి ఎసెన్స్ ఉపదేశ సారం గురించి మాట్లాడుతూ ఆ సారం అంతా ఏంటని మాట్లాడుతుంది అనంటే ఇక్కడ అంటున్నాడు, నిష్కపటమైన విశ్వాసం నుండి బ్రేక్ చేశాను కదా. ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఏమండి, అంటే దేవుడు మనల్ని కొన్ని చేయొద్దు అంటున్నాడు, వాటి పట్ల రెస్ట్రిక్షన్ అంటే కొన్ని మనల్ని మనం అడ్డు పెట్టుకోవాలి, అవధుల్లో పెట్టుకోవాలన్నటువంటి గ్రహింపు కాదటండి ఈ ఉపదేశ సారం యొక్క ఉద్దేశం ఏంటి. ఉదాహరణకి ఇలా మాట్లాడుకుందాం. ధనం గురించి మీరు ఒక ప్రసంగం విన్నారు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ధనం గురించి ఒక ప్రసంగం వినగానే ఆ ప్రసంగంలో మీకు అర్థమైంది, ఓహో క్రైస్తవుడు ఇవి చేయొద్దు అని. ఆ రిస్ట్రిక్షన్స్ మీకు తెలిసిన తర్వాత రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం కాదండి ఉపదేశ సారం ఉద్దేశం. ఎందుకంటే ఒక టైంలో మళ్ళీ వీక్ మూమెంట్ ఉంటుంది. ఆ వీక్ మూమెంట్లో ఆ రెస్ట్రిక్షన్ ఈజీగా బ్రేక్ చేస్తామండి మనం. అలా ఎన్ని రెస్ట్రిక్షన్స్ బ్రేక్ చేసుకోవాలో చెప్పండి. మనం బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇప్పటి నుంచి ఇతరుల గురించి అస్సలు మాట్లాడొద్దన్న రెస్ట్రిక్షన్ ఒకరోజు పెట్టుకున్నాం, ఒక సేవకుని ప్రసంగం వినగానే. టైం వచ్చింది, సిచ్యువేషన్ కోఆపరేట్ చేయగానే రెస్ట్రిక్షన్ మర్చిపోయాం. ఏమంటే ఇక్కడ మనం పెట్టుకోవాల్సిన హద్దుల గురించి కాదు దేవుడు మనకు ఉపదేశించేది. ఆయన ఎందుకు ఉపదేశిస్తున్నాడటంటే మీకు నాకు ప్రేమ కలగాలి. ముందే చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ, నా ఆలోచనలో ఉన్నటువంటి నా భావాలను నా పదాల్లో పెట్టడం రావటం లేదండి. అక్కడికి ఎలా తీసుకొస్తానో కూడా తెలియదు. నిజంగా అండి, ఏదో ముఖస్థుతి కోసం చెప్పటం లేదు, ఆ స్ట్రగుల్ అయి మీతో చెప్తున్నాను. ఏమంటే ప్రభువు పవిత్రుడై ఉన్నట్టుగా మనం కూడా పవిత్రులుగా ఉండాలి అని అంటే మన ముందు చాలా హద్దులు, చాలా చాలా ఇలాంటి పద్ధతులు ఇవన్నీ కాదండి ప్రభు మనతో చెప్పాలనుకుంటున్నది. ఆయన ఏం చెప్పాలనుకున్నానంటే నేను ప్రేమ యందు నిలిచి ఉన్నాను, ఆ ప్రేమ ప్రతిఫలముగా నేను భూమి మీద ఉన్నంత కాలం ఏ విధంగా ఉన్నానంటే పవిత్రునిగా ఉన్నాను. ఇప్పుడు మనల్ని కూడా అందుకే పిలుస్తున్నాడండి, ప్రేమ కలిగి ఉండుటకు. ప్రేమకు రూల్స్ ఉండవాట ప్రియమైన వాళ్ళారా, అగ్రీయే కదా, అంగీకరించాల్సిన మాట. ప్రేమకు కట్టుబాట్లు ఉండవండి. కట్టుబాట్లు అంటే మళ్ళీ భూ సంబంధంగా ఏం మాట్లాడటం లేదు, కానీ వాటిని దాటుకొని వచ్చేది ప్రియమైన వాళ్ళ ప్రేమ అనేది. నేను కొంచెం దైవిక ప్రేమ గురించి మాట్లాడుతున్నాను, నన్ను అపార్థం చేసుకోవద్దు మీరు, ఇంకొకలా కూడా మీరు ఆలోచించుకోకూడదు. ఏమంటే ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి చాలా హద్దులతో కూడిన ప్రేమలో మనల్ని మనం బంధించుకున్నాం, దేవుని కూడా బంధిస్తున్నాం. కొంచెం వీటిని దాటి ఆలోచించాలి. ఎలా ఉంటుంది బ్రదర్ దాన్ని చెప్పు మాతో అని అంటే పదాలు రావటం లేదు ప్రియమైన వాళ్ళ. కానీ నేను ఒకటి చెప్తున్నాను, నిర్ణయం కావాలి దానికి. ఏదేమైనా సరే నా దేవుణ్ణి నేను ప్రేమిస్తానన్న నిర్ణయం కావాలి. ఏమో అక్కడ నిలబడతామో లేదో నాకు తెలియదండి, ఒకసారి చూడండి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక. నిలబడగలిగేటువంటి రోజు వచ్చిందో లేదో నాకు ఇప్పుడు తెలియదు, నిజంగా తెలియదు ప్రియమైన వాళ్ళారా, కానీ నడవలసిన మార్గం మాత్రం ఇక్కడికే. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
8వ అధ్యాయం చాలా బాగుంటుంది. గతంలో కూడా మీకు గుర్తు చేశాను సంఘంలో, మళ్ళీ గుర్తు చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యం నుంచి చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. అప్పుడు తెలుస్తుంది నిజంగా ప్రేమ ఉందా లేదా. ప్రభు కూడా ఉపమానం చెప్తున్నప్పుడు విత్తువాని ఉపమానం చెప్పి వెళ్ళి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏమన్నాడు అని అంటే, విత్తుకుంటూ వెళ్ళిపోయాను, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడింది. ఒక చోటు దగ్గరికి వచ్చేసాడు. ఒక చోటు దగ్గరికి రాగానే రాతి మీద పడింది. కథం వేరు లేనందున ఏమంటే అది చచ్చిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే మీరు కూడా చూడండి, బయట బాగా వేరు లోపలికి వెళ్ళిన చెట్టు ఉందనుకోండి, మన వల్ల అవ్వదని లాగడం. పైన చూస్తే చాలా చిన్నగానే ఉంది కదా, లాగితే వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ దాని వేరు లోతుగా ఉన్న కారణాన్ని బట్టి కొన్నిసార్లు రాదు అది. ఇది మీతో ఎందుకు చెప్తున్నాను అంటే, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను ఇవన్నీ ఎదురైనప్పుడు క్రీస్తు ప్రేమలో మనం ఉన్నామా లేదనేది ఎలా బయటకు వస్తుందంటే, మనలో వేరు ఉంటేనే. ప్రియమైన వాళ్ళారా, ఆ వేరేదో తెలుసా అండి? నిస్సందేహంగా చెప్పగలను, ప్రభు ఎడల మనకున్న ప్రేమ అంతే. సున్నితమైన మనసుతో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈరోజు ప్రభు ఎడల నేను ప్రేమ కలిగి ఉన్నానని మీరు నేను విట్నెస్ ఇస్తాం, ఎంతో కొంత సాక్ష్యం ఇస్తామండి. ఈ సాక్ష్యానికి రుజువు ఏంటి? రుజువు అంటే రుజువు కానీ ఆధారం ఏంటి? పోనీ ఆధారం ఏం ఆధారం చేసుకొని ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్తున్నాం? మనం అడిగిన వెంటనే సహాయం చేస్తున్నాడనా? లేకపోతే నేను ఎక్కడికైనా వెళ్తున్నాను కానీ ఎటువంటి నా రాకపోకలు, ఎటువంటి ఉపద్రవం, ఎటువంటి ప్రాబ్లం జరగకుండా నన్ను స్మూత్గా వెళ్ళేటట్టుగా, స్మూత్గా వచ్చేటట్టుగా చేస్తున్నాడనా? లేకపోతే అనారోగ్యం అని మరణ పడక మీద ఉండగానే ఒక పిలుపుతోనే వెంటనే స్వస్థతను అందుకొని మళ్ళీ ఆరోగ్యవంతునైన కారణాన్ని ఏంటి? ఈరోజు మనం దేన్ని ఆధారం చేసుకొని ప్రేమను పెట్టుకున్నాం? ఎందుకంటే నేను మీతో అన్నాను కదా, రూల్స్ దాటిన తర్వాత కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా ప్రభుత్వం మనం డీలింగ్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ డీలింగ్స్ తర్వాత వచ్చి కనపడేది ఏమిటంటే ప్రేమ. నేను ఒప్పుకుంటానండి, మన మనుషులము, మనకు అవసరాలు ఉన్నాయి, మన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఖచ్చితంగా కొన్ని దొరకాలి దేవుని దగ్గర నుంచి, కోరుకుంటాం మనం, నేను దాన్ని కాదనటం లేదు. కానీ దీని తర్వాత చూస్తున్నాడండి మనలో. దీని తర్వాత పోనీ ఎగ్జాంపుల్ ఇలా మాట్లాడుకుందాం. ప్రభు కూడా భూమి మీదకి పంపబడ్డాడు ప్రియమైన వాళ్ళారా. సరే, మనకంటే అతీతంగా ఏమైనా బతికాడంటే లేదండి, ఆయన మన వంటి వాడు కావలసి వచ్చింది. కొంచెం సవాలు ఇది మనకి, ఎందుకంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం బ్రతికి దేవునికి తాను కనపరుచుకొని చనిపోయాడు కనుక మాట్లాడుకోవడం సులువు అవుతుంది. కానీ ఒకసారి మనసు పెట్టి ఆలోచిద్దాం, ఆయన పరిస్థితులు కూడా ఏం మనకంటే బెటర్గా అయితే లేవు కదా. కానీ మరి ఆయన ఉన్నాడు. అందుకే ఎందుకున్నాడు అనంటే, ఆయన అంటున్నాడు, నా తండ్రి ఆజ్ఞలు కనుకొని నేను ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము నేను నిలబడ్డాను ఆ ప్రేమలో. ఈరోజు దేవుని సన్నిధిలో మిమ్ములను నేను అడుగుతున్నమాట, మనకేం కొత్త కాదండి ప్రేమ కలిగి ఉండాలన్నటువంటి సువార్త డే 1 నుంచి తెలుసు. కాకపోతే నేను అడిగే చిన్న సున్నితమైన ప్రశ్న ఏమిటి అనంటే, ఆ ప్రేమలో ఈరోజు మనం ఎక్కడున్నాము? మనల్ని మనం ప్రేమించుకోవడంలో చాలా ముందుకు వెళ్ళిపోతున్నామండి. సెల్ఫ్ లవ్ విషయంలో, స్వార్థ ప్రియులుగా ఉండే విషయంలో, లోకంలో కాదు, చర్చ్లో, దేవుని దగ్గర, క్రైస్తవ్యంలో. లోకం గురించి ఇప్పుడు నేను మాట్లాడే స్థాయి దాటిపోయింది ప్రియమైన వాళ్ళారా. చాలా ముందుకు వెళ్ళిపోయాం అందరం. ఆ లోకపు వ్యవహారం అంతా ఈరోజు ఎక్కడ తీసుకొచ్చి పట్టుకొచ్చి కూర్చున్నామంటే దేవుని దగ్గర కూడా తెచ్చేసుకున్నాం. కానీ ఒకటి మంచి మాట మీతో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, అయ్యో మనం సత్క్రియలేందో ఆసక్తి గలమని చూసుకొని నిజంగా ఒక ముత్యమును వెతుక్కున్న రీతిగా వెతుక్కున్నాడు ప్రభు. ఈ ముత్యమును మనం పాడు చేసుకోవద్దు. ఏం పిలవాలనుకుంటున్నావు బ్రదర్ ఈరోజు నీ వాక్యం ద్వారానంటే, నేను చెప్పాలనుకున్న మాట ఏమిటి అనంటే, మళ్ళీ ప్రభు వంటి మార్గంలోనికి రావడానికి ఈ మాటలు. ఏంటి ప్రభు వంటి మార్గము? ఆయన అంటున్నాడు స్పష్టంగా. ఆయన ఏమంటున్నానంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నేను నిలిచి ఉన్నాను. మీరు నా వలె పవిత్రులుగా నడవాలి అంటే ఇప్పుడు మనకిస్తున్న పిలుపు కూడా ఏమిటంటే అదే మాట స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు మీరు నా ఆజ్ఞలను కనుక్కొని నా యందు మీరు నిలిచి ఉండండి. ప్రేమ కలిగి ఉండట మనల్ని పవిత్రులుగా చేస్తుందా అంటే, నేను ఒక బుక్ ఎగ్జాంపుల్కి ఇస్తానండి మీకు. మాట చెప్తే సరిపోద్ది దానికి. ఇంటికి వెళ్ళండి, కేవలం ఓపిక ఉంటే
మీ 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 మనసు ప్రేరేపింపబడితే ఒక్క యోహాను మొదటి పత్రిక ఈ వారమంతా రిపీటెడ్గా చదవండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? చూడకుండా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు. మీరేం కంగారు పడద్దు, ఎందులో ఏముందని ఏం అడగను మిమ్మల్ని, సరేనా? 5 అధ్యాయాలు ఉన్నాయి. గట్టిగా కూర్చొని చదువుకున్నారనుకోండి, ఎంతసేపట్లో అవుతుంది అంటే 40 నిమిషాలు పెద్ద పట్టదండి. రోజు చదివి చూడండి, ఆ బుక్ అంతా ఒక్కటే చెప్తుందండి. నిజం. యోహాను సువార్త కూడా చెప్పడం లేదు, ఎందుకంటే చాలా పెద్దదండి, దాని గురించి మనం ధ్యానించలేము, అది పెద్దది. కానీ పత్రిక తీసి చదవండి, రిపీటెడ్గా నేను చెప్పిన వర్డ్ ఏంటో తెలుసా? కొన్ని మాటలు చూస్తారా? చూడండి ప్లీజ్. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్న విషయాలు మనం చూడగలము. 8 నుంచి నేను చదువుతున్నాను, 7 నుంచి చదువుదాం. 7. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఇదిగో వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. ఈ మాటలో ఆయన పరిచయం చేసి ఫస్ట్ ఏమన్నాడు అంటే, మళ్ళీ అంటే మీకు ఉన్న పూర్వపు ఆజ్ఞ నేను జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళీ ఏం కొత్తది ఏం నేను చెప్పడం లేదని మళ్ళీ ఏమన్నాడు అంటే, అది మీరు విన్న వాక్యమే, మళ్ళీ ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అదేదనగా ప్రేమ అని చెప్పేశాడు. ప్రియమైన వాళ్ళరా, 2వ అధ్యాయం చదవండి, 3వ అధ్యాయం చదవండి, 4వ అధ్యాయం చదవండి, 5వ అధ్యాయం చదవండి. ఈ పత్రిక సారాంశం అంతా ఒకే ఒక్క పదం అండి, ప్రేమ. ఒకసారి మీరు ఆలోచించండి, ఎందుకు మాట్లాడుతుండొచ్చు యోహాన్ గారు? నేను మీతో అన్నాను కదా, మనం బాగా దగ్గర అవుతున్న తర్వాత మనకు ఒకలాంటి చిన్న దురద ప్రారంభమై ఆ దురద దేవునిలో నుంచి లోకాన్ని తీసుకెళ్తుందని. అలాంటి స్థితిలో నుంచి బయటికి రావడానికి 95 సంవత్సరాలు చూసిన యోహాన్ గారు రాసిన మాట ఏమిటంటే, ప్రేమ తప్ప ఏది కూడా దేవుని దగ్గర మనల్ని నిలిచి ఉండేటట్టుగా చేయలేదు. ప్రేమ కావాలి. దానికి నేనేం చెప్పదలుచుకోవట్లేదు ప్రియమైన వాళ్ళారా, ఎందుకనంటే ఇది ఒకరిని చూసి ఇంకొకరు కాపీ చేసేది అయితే కాదండి. ఎవ్వరి ఏ తల్లి ప్రేమను కూడా ఇంకో తల్లి కాపీ చేయలేదు, అంతే. అది ఇన్స్టంటేనియస్, లేకపోతే ఒక విధంగా వాళ్ళ లోపల నుంచి కలగవలసింది. ఉదాహరణకి ఇలా చెప్పమంటే, ఒక మంచి వాగ్దాటి కలిగిన సేవకుని మాటలు వినేసి ప్రేమను నేను డెవలప్ చేసుకుంటానంటే నేనైతే మీకు గ్యారంటీ ఇవ్వలేను, ఒప్పుకోను కూడా ఆ మాటని. అది వ్యక్తి ప్రభావం మాత్రమేనండి. ప్రేమ మన మనసుకు సంబంధించింది. ఎందుకు ప్రేమించొద్దు అనుకుంటున్నాం ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచించుకోండి. ఎవరు చెప్పుకోకండి మీరు, ప్లీజ్. వ్యక్తిగతంగా ఆలోచించండి. ఎందుకు బ్రదర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, చాలా చేంజ్ అయ్యేవాళ్ళం అండి ఇప్పటి వరకు మనం. నిజం, చాలా మిస్ అవుతున్నాం, చాలా దేవుణ్ణి నిజం కోల్పోతున్నామండి మనం. యోహాను భక్తుడు అంటూ ఈ ప్రేమ గురించి మాట్లాడే ఆయన ముగింపులో 5వ అధ్యాయంలో కూడా అదే అంటాడండి. ఒకసారి పేజ్ టర్న్ చేయండి, ఆ మాట మనకు కనపడుతుంది ఎందుకంత అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకు తెలుస్తుంది. 5వ అధ్యాయం చూడండి, 3వ వాక్యం చాలా బాగుంటుంది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అని టు బి హానెస్ట్ మనందరం నిజాయితీగా మాట్లాడుకుందాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక క్రైస్తవునిగా మనం బతకడం ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఏమో అంటే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకోవద్దు, కానీ నేను చర్చ్లో ఏ బ్రదర్తో వాళ్ళు మాట్లాడినా, వాళ్ళతో నీ మాట్లాడినా కామన్ కాన్వర్జేషన్లు ఏముందో తెలుసా? నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు వర్క్తో, ఫ్యామిలీతో, ఇన్నర్ లైఫ్తో నిజంగా ఒక క్రైస్తవునిగా ఉండడం ఎంత కష్టంగా ఉందో మనం అందరం చెప్తూనే ఉంటాం. మరి యోహాన్ గారు ఏంటి ఇలా అంటున్నాడు రివర్స్లో? ఆయన దొరికింది ఏంటి, మనం పోగొట్టుకుంది ఏంటి? ప్రియమైన వాళ్ళంతే. నిజం, నేను మీతో అన్నాను కదా, మనం ఏదో కొన్ని దేవునితో లావాదేవీలు మాట్లాడుకొని వాటిలో టిక్ పెట్టుకుంటూ పోతూ దేవుని ఎడల ప్రేమ కలిగి ఉందంటే లేదండి, మళ్ళీ వీక్ అయిపోతాం. నిజంగా వీక్ అవుతామండి. కానీ వీళ్ళు వచ్చి చూసిన స్థాయి ఏంటో తెలుసా? కరువులోను, ఖడ్గంలోను, వస్త్రహీనతలోను, ఉపద్రవంలోను నిలబడి చూస్తున్నారు దేవుని వైపు. అందుకోసం వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, మేము నమ్మిన మా దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. అసలు మనం మిస్ అయింది ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ప్రేమ. మిస్ అయ్యామంటే అయ్యా
ప్రతి ఒక్కరంటే చర్చ్లో ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్కరు మిస్ అయిపోతున్నామండి. దారి ఏమిటి? దారి ఏమిటి? ప్రభువు నడిచిన దారి ప్రియమైన వాళ్ళారా. ఆ దారి ఈ రోజు నుంచి ప్రారంభం. ప్రతి వారము వీలైతే ఎవ్రీ వీక్ అన్నా లేకపోతే మంత్లీ ట్వైస్ అన్నా ప్రభువు పోయిన మార్గం చూసుకుంటూ పోదామండి. ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఆ మాట దగ్గర తీసుకొచ్చి ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు. మళ్ళీ యోహాను సువార్త 10వ అధ్యాయంలోనికి రండి ప్లీజ్. ప్రభు పైన దారి ఏంటో చూద్దాం. అదే మన దారి కూడా. ఇంకంతకు మించి ఇంకా మనకు సోర్స్ ఏం లేదండి. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని మనం పవిత్రులుగా చూసుకోవాలి అంటే ఆయన నడిచిన దారిలో నడవడం తప్ప ఇంకొక దారి లేదు మనకు. ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వాక్యం మళ్ళీ అందులోనే ఉంది, మనకు కనపడాలి క్లియర్గా. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. ఇదే వే. ఇవే కష్టం అనుకుంటుంటే మళ్ళీ అక్కడికే తీసుకొస్తామేంటి బ్రదర్? అంతే కదా. ఇప్పుడు ఏవి కష్టంగా ఉన్నాయి? దేవుని ఆజ్ఞలు మనకు కష్టంగా ఉన్నాయండి. నిజంగా అవే ఉన్నాయి. ఉదాహరణకి ఇలా అనుకుందాం, మన కంటికి నచ్చినవి, మన మనసుకు నచ్చినవి, మన నోటికి నచ్చినవి అన్నీ చేసుకుంటూ సండే కూడా ఇక్కడికి రండి అంటే ప్రాబ్లం అండి. చాలా హ్యాపీగా గెంతుకుంటూ వస్తాం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మండే టు సాటర్డే ఏమో కంటికి, చెవికి, చేతికి నచ్చినవన్నీ ఉంటాయి కళ్ళ ముందు. ఆదివారం ఎంత పెయిన్ఫుల్గా రావాలి అని అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోలేము, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించలేము, మనస్ఫూర్తిగా ప్రభు వలలో చేయి వేయలేం. నిజంగానే అంతరంగం ఏమో నిందిస్తూ ఉంటుంది. ఒక విధంగా వేషధారణతో ఎంత మనల్ని ఎదురున్న సహోదరుని మనం మేనేజ్ చేసినా మనల్ని మనం మేనేజ్ చేసుకోలేక ఎంతో కొంత లోపల బాధపడుతూనే ఉంటాం. ఈ వారం ఉన్న సరిగ్గా ఉంటాను, దేవ సహాయం చేయి, అట్లీస్ట్ ఈ రోజు నుంచి అన్న మళ్ళీ రీస్టార్ట్ అవుతాను, మళ్ళీ ఒక కొత్త ప్రారంభం మొదలు పెడతాను, ఈ క్షణం నాకు క్షమించు. ఎన్ని వారాల నుంచి లేదు చెప్పండి ప్రేయర్? అదే ఎవ్రీ వీక్ అదే సేమ్ ఓల్డ్ స్టోరీ మళ్ళీ తీసుకొచ్చి నేను అక్కడికే చూపిస్తున్నాను. ఏ ఆజ్ఞలు భారంగా ఫీల్ అవుతున్నావో ఆ ఆజ్ఞల్లో నడుచుటే యేసుక్రీస్తు నడిచిన మార్గం అని మళ్ళీ అదే చెప్తున్నాను. మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి పెట్టాను కదా. నిజమేండి, అక్కడికే తీసుకొచ్చి పెట్టాను. కానీ ఇప్పుడు వేరుగా ఉండబోతుందండి పరిస్థితి. ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా ఇప్పటి నుంచి ఎక్స్పీరియన్సే ఉందండి. ఇక నిజంగా అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి మార్గమే ఇక ముందున్నది. అంతకుమించి ఇంకేం లేదండి. ఎందుకనంటే ఒకవేళ అనుభవపూర్వకంగా తెలుసుకునే స్థితి ఇంక ఏదైనా ప్రియమైన వాళ్ళరా నిస్సందేహంగా చెప్తున్నాను నిష్ప్రయోజనం అవుతుంది మనకది. ఎందుకనంటే చాలా బలవంతులు, చాలా ఆత్మావేశం కలిగిన సేవకులు, ఏమంటే గొప్ప గొప్ప అటువంటి దేవుని నడిపింపు కలిగిన సేవకుల మాటలు విన్నటువంటి అనుభవాలు కూడా మనలో ఉన్నవి. మరి ఎందుకు చేంజ్ అవ్వలేదు? మనం ఎందుకు చేంజ్ అవ్వలేదు? పోనీ అంత దూరం ఎందుకు? ఎన్ని వారాలు అనుకోలేదు, ఈ రోజు నుంచి ఇక చేంజ్ చేంజ్ చేంజ్. మరి ఎందుకు నిలవలేదు? నేను అదే చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఎందుకోనండి, మనం చెవి ద్వారా విని మన ఆలోచనలకు, మన మెదడుకు చేరిన మాటలు ఎక్కడ మిస్ అయ్యాయంటే అనుభవంలో మిస్ అయ్యండి. అనుభవంలో మిస్ అయ్యాయి. ఆ అనుభవమే ఇప్పుడు మనకున్న దారి, ఇంకేం లేదండి. ప్రభు ప్రేమలో మనం నిలవాలి అని అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఏమిటి అంటే అనుభవపూర్వకంగా ప్రభువుని ఎరుగుట, అంతే. ఇంకా అందుకోసమే మీకైనా నాకైనా కనపడుతున్న దారి ఏమిటి అని అంటే ప్రభు దారి. ఆయన అంటున్నాడు స్పష్టంగా ఉన్న మాటలు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను. చదివిన స్టేట్మెంట్లో కీవర్డ్ ఏంటో తెలుసా అండి? మీరు నేను అండర్లైన్ చేసుకోవాల్సిన కీవర్డ్ గైకొని. గైకొని. ప్రయత్నం ఉంది ప్రియమైన వాళ్ళారా, ప్రయత్నం లేదని నేను అస్సలు అన్నాను. ప్రయత్నం ఉంది. ప్రయత్నం ఉందన్న రియలైజేషన్ నాకు ఎప్పుడు వచ్చింది అని అంటే మా అమ్మ సిక్నెస్ ద్వారా నేర్చుకున్నానండి. మా ఇంట్లో ప్రతిరోజు ఏముంటుందో తెలుసా? కొంచెం కూడా ప్రయత్నం చేయవు, కొంచెం కూడా ప్రయత్నం చేయవన్నటువంటి చిన్న ఆర్గ్యుమెంట్ ఉంటుందండి. ఒక 100 సార్లు అన్న తర్వాత నాకు ఎక్కింది. నాకేమెక్కింది అని అంటే అసలు నేను ప్రయత్నం చేయటం లేదు కదా ఒక క్రైస్తవునిగా. ప్రయత్నంలో తడబాటు ఉంటుందండి, ప్రయత్నంలో ఫెయిల్యూర్ ఉంటుంది, ప్రయత్నంలో తప్పటడుగులు ఉంటాయి ప్రియమైన వాళ్ళరా, గాయాలు ఉంటాయి, అవసరమైతే కొన్నిసార్లు ఆగిపోయే స్థితి కూడా ఉంటుంది. కానీ ప్రయత్నానికి ఉన్న క్వాలిటీ ఏమిటి అని అంటే ప్రయత్నం మాత్రం ముందు తీసుకెళ్తుందండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం, ప్రభు మనకు నేర్పించబోతున్న విషయం కూడా ఏమిటంటే ఇక ప్రయత్నం ఉంది. ఒకవేళ ఇలా అనుకోండి, దయచేసి స్థిరమైన నిర్ణయం పెట్టుకోండి. 100 పెట్టుకోకండి ప్రియమైన, ఒక్కటి పెట్టుకుందాం. ఆ ఒక్కదానికోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేద్దాం అన్నిసార్లు చేద్దాం. డే 1 మనం దాన్ని ఏమనాలి, ఫెయిల్ అయిపోయాం, మళ్ళీ డే 2 మొదలు పెడదాం. డే 2 కూడా ఫెయిల్ అయ్యాం, డే 3 కూడా మొదలు పెడదాం.
కానీ ఇది ఎందుకు మీతో చిన్న మోటివేషన్గా మీతో చెప్తున్నానంటే, మళ్ళీ సత్క్రియలు ఏందో ఆసక్తి వైపుకు మిమ్మల్ని లాగడానికి చిన్న ప్రయత్నం ప్రియమైన వాళ్ళారు. ఇది మిస్ అవుతున్నాము మనము. అలవాటు క్రైస్తవునిగా మారిపోయామండి. అది బాధ పెట్టిందండి వ్యక్తిగతంగా. చాలా ఒంటరిగా అలోన్గా నేను ఆలోచించుకున్నాక నాకు ఏమర్థమైందంటే, అలవాటు క్రైస్తవుని అవుతున్నాను. కానీ దేవుడు మీ నుంచి నా నుంచి కోరుకుంది ఏంటి అంటే ప్రేమని. ఆ ప్రేమే పవిత్రుల్ని ఏ విధంగా చేస్తుంది అని అంటే 14వ అధ్యాయంలో కొన్ని లేఖనాలు చూపించి నేను ముగించేస్తానండి ప్లీజ్. చూడండి 14వ అధ్యాయంలోనికి మీరు ఆ పేజీలోనే ఉన్నారు కనుక చూడవచ్చు. ఇక్కడ అంటున్నాడు 14వ అధ్యాయం 14 నుంచి నేను చదువుతున్నాను. ప్రభు అంటున్నాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మధ్యలో చదివేశాం కనుక ఏదైనా అడగొచ్చు అనుకొని ప్రామిస్ కార్డు తీసుకుంటామండి మనం బయట. ఓకే, కానీ ఇప్పుడు సందర్భంలో కూడా చూడవలసిన విషయం వచ్చింది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనం చదివింది మధ్యలో చదివిన మాట ఏముంటుంది అని అంటే, మీరు నా నామమున నన్ను ఏం అడిగినా చేతును. అందుకోసమే బాగా అడిగి పొందుకున్న క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. వారి సాక్ష్యాలు కూడా యూట్యూబ్లో చాలా ఎక్కువగా ఉన్నాయండి. వారికి నేనేం వ్యతిరేకం కాదు, కానీ వారు మధ్యలోంచి ఒక మాటను తీసుకొని దాన్ని పొందుకున్నాను అనుకుంటున్నారు. కానీ ఈ సందర్భం భాగం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళ, కింది అలాగే చదువుకొని వెళ్ళిపోతే ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు తెలిసిపోతుంది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇది అడగడం మనం మిస్ అయ్యామండి. నేను కూడా మిస్ అయ్యాను. పరిశుద్ధ సేవకుల మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది, ఇది కదా నేను అడగాల్సింది. ముఖ్యంగా నేను ఆయన ఆజ్ఞలను గైకొనలేకపోతున్నానని కదా. మీరు నా నామమున నన్ను ఏమై అడిగినా నేను చేతులు అన్నాడు. ప్రభు ఈ ఆజ్ఞ నేను గైకొనలేకపోయి ఉన్నాను. నా వయసు రీత్యా, నా యవ్వన రీత్యా నేను మోహపు చూపనే విషయంలో బాగా ఇడవబడుతున్నాను. దీని నుంచి నాకు విడుదల కావాలన్నటువంటి ఆజ్ఞకు నేను లోబడలేకపోతున్నాను. దీన్ని అడగడాన్ని మిస్ అయ్యాను. ఒక బ్రదర్ ఎన్నిసార్లు అడగలేదంటే, ఒక్కసారి అడిగేసామండి. ప్రయత్నం లేదు అందులో. జస్ట్ ఒక లాటరీ లాగా వేసామన్నమాట. ఒక రాయేసాం, తగిలిందనుకో మానేస్తాం, తగలకపోతే అయిపోయింది. కానీ ప్రయత్నం ఎలా ఉంటుందో తెలుసా, మానేదాకా అడగడం ఉంటుందండి. అది మిస్ అయ్యాం. నేను దేనికైనా అప్లై చేస్తాను అది. ఒకవేళ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని కోరుకున్నారా, గర్భఫలాన్ని కోరుకున్నారా, వివాహాన్ని కోరుకున్నారా, ఉద్యోగంలో వృద్ధిని కోరుకున్నారా, విడవకుండా అడిగేది కావాలి ప్రియమైన వాళ్ళారా. ప్రభు ఒక మాట మనతో ఏమంటున్నాడు అని అంటే, మీరు నన్ను ఏం అడిగినా నేను చేతును అన్నాడు. కానీ కిందికి వచ్చేసరికి ఏం మాట్లాడబోతున్నాడు ప్రభు అంటే, ఆయన ఆజ్ఞల గురించి మనకు వెల్లడి చేయబోతున్నాడు. వాటి సారాంశం చూడండి ఏమని మాట్లాడుతుంది మనతో. 15 చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించుదురు అని చెప్తున్న మాటలు. చూపించిన ఈ లేఖనం ఎందుకు చదివాను మీ వినికిలో అంటే, దీని గురించి ఫర్దర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకు చదివాను అంటే, నేను తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం, ఇప్పుడు మీరు నా ఆజ్ఞలు గైకొండి అన్నటువంటి ఆజ్ఞను మనకిచ్చి అలా గైకుంటేనే ప్రేమలో నిలబడతాం అంటున్నాడు కదా. అది మనల్ని సింగిల్గా కాదు ప్రియమైన వాళ్ళరా, ఒక సహకారిగా, సంపూర్ణ సహకారిగా ఒక ఆయన్ని ఇచ్చి, ఇప్పుడు ఈయన సహకారం చేత మిమ్మల్ని ఏ విధంగా చేయబోతున్నానంటే, నా ఆజ్ఞలను గైకొనేవారుగా నేను చేయబోతున్నాను. అందుకోసం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా ప్రభు చెప్పాడు ప్రియమైన. నమ్మినోడు చూస్తాడట అండి ఈ విషయాన్ని. నిజంగా నమ్మనోడు చూడలేడని అంతే. నిన్ను నా ప్రభు యొక్క ఆజ్ఞల్లో ఏ విధంగా ఉండగలనంటే, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సహాయం చేత నేను ఉండగలనని నమ్మిన వాడిగా చూస్తాడు. ప్రభు కూడా అదే మాట్లాడుతున్నాడు అక్కడ. నమ్మనవాడు చూడలేడు ప్రియమైన వాళ్ళారా. ధైర్యం చేసి ఇంకొక మాట కూడా చెప్ప, నమ్మిన వానికి మాత్రమే నేను అర్థం చేయించగలనని నేను బోధించబోతుంది. నమ్మన వానికి నేను అస్సలు అర్థం చేయించలేను ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అది నా శక్తికి మించింది. అది ఒక శక్తిని కనుక మనం నమ్మితే, ఆ దేవుని మాట మనతో చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు నా ఆజ్ఞలు గైకొనేవారుగా ఇప్పుడు మీకు సహాయం చేయబోవడానికి ఎవరు వస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనకేమి ఇది కొత్తదేం కాదండి, చాలా ఓల్డ్ టీచింగ్. బట్ మిస్ అయింది ఏంటో తెలుసా, ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యాం మనం. ఆ ఎక్స్పీరియన్స్ కావాలి ప్రియమైన వాళ్ళారు. ఇప్పటి నుంచి మనం ఏర్పరచుకొని సాగబోతున్నటువంటి బోధలో ఉన్నటువంటి మార్గం ఏమిటి అంటే, ప్రభువు పవిత్రుడై ఉన్నట్టుగా మనం కూడా పవిత్రులుగా ఉండాలన్న మాట నెరవేర్పు ఎలా వస్తుంది అంటే, ఆయన తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం నేను ఆ ఆజ్ఞలు గైకొని ప్రేమ యందు నిలిచుంటేనే ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనం పవిత్రులుగా ఉండగలం. ప్రతి మంత్ చాలా మాటలు చదివించాం కదండి, ఆజ్ఞలు ఇవన్నీ మనకొని.
అవి మనసులో పెట్టుకొని ప్రియమైన వాళ్ళారా, వాటిలోనికి మనం అనుభవపూర్వకంగా వెళ్ళడానికి దేవుడు మనకు చేయబోయే సహాయం నెమ్మదిగా నేర్చుకుందాం. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే వచ్చే వారం నుంచి ఒబీడియన్స్ కావాలండి, విధేయత. మనం అనుకున్న విధేయత వేరుగా ఉంది ప్రియమైన వాళ్ళారా. ప్రభువు తండ్రి ఎదుట విధేయుడిగా నిలబడ్డటువంటి విధేయత వేరుగా ఉంది. ఆ విధేయత తప్ప మనం అనుకున్నటువంటి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైప్ ఒక విధేయత ఉంది కదా మన దగ్గర, ఇన్స్టంటేనియస్ది, అది పనికి రాదు. నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళారా ప్రభువుతో కలిసి బతుకుటకు. సంఘమైన మిమ్మల్ని ఒకటి చిన్న ప్రార్థన అవసరత కోరుతున్నాను. దయచేసి ఈ సంవత్సరపు వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి ప్లీజ్. ప్రభువా నువ్వు మాట్లాడని అడిగిరండి ప్రియమైన వాళ్ళారా. నేను చేసుకోవాల్సిన హోంవర్క్ నేను చేసుకుంటున్నాను, నేను రాసుకోవాల్సిన నోట్స్ నేను రాసుకుంటున్నాను, అది మీకు ఉపయోగపడదండి. నేను మీతో అన్నాను, నమ్మిన వాడే చూస్తాడు, ఇక చూసిన వాడే వడవనంటే ఆయన జీవించుచున్న ప్రకారం జీవించేవాడవుతాడండి, అంతే. దయచేసి ఒకవేళ కొంచెం ఈరోజు కూడా కఠినంగా ఉన్న నన్ను క్షమించండి. మిమ్మల్ని ఆదరించడానికి నేను చెప్పే బలమైన మాట ఏమిటి అంటే, ఒక ముత్యం అంత విలువతో దేవుడు మనల్ని సంపాదించుకున్నాడని మరవకండి ప్లీజ్. మీరు అట్టి పరిస్థితుల్లో కూడా మరవకూడదు. దాన్ని మనం విలువ పెట్టి కొనబడ్డాం ప్రియమైన వాళ్ళారా, మరవకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనములు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు, నీ యొక్క ప్రణాళికలు మాకు అర్థం కానంత దూరంగా మేము వెళ్ళిపోయి ఉన్నాయినా. మాకున్న శరీరేచ్ఛలను బట్టి లోకంలో ఉన్నటువంటి ఆశలను తీర్చుకుంటూ ఏ పాపం మీతో మాకు సహవాసమును దూరం చేసి ఉందో ఆ పాపంలోనికి మరలా మేము జారుతున్నటువంటి ఛాయలు మైందు అధికంగా కనపడుతున్నవి, మమ్మల్ని క్షమించండి. ఎట్టి ఏర్పాటు కొరకు నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నావో, నువ్వు ఏ రీతిగా మమ్మల్ని పిలుచుకొని ఉన్నావో ఆ పిలుపును మేము కొంత మరిచిన వారంగా ముందుకు సాగాము ఇంతకాలము. కానీ నువ్వు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటకు పిలుచుకొని ఉన్నావని మాకు స్థిరముగా నువ్వు గుర్తు చేస్తున్నావు ప్రభువా. నువ్వు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని నువ్వు ఇచ్చిన ఆజ్ఞలో సాగుటకు నీ యొక్క కుమారుని జీవితమును నువ్వు మాకు మాదిరిగా ఉంచి ఆయన ద్వారా మాతో నిరంతరం మాట్లాడుతూ ఆయన వలన నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించున్నావో ఆ ప్రేమను వెల్లడి చేసి ఉన్నావు. ఆ ప్రేమ ద్వారా మేము కూడా మిమ్మల్ని ప్రేమించుటకు మమ్మల్ని ప్రేరేపిస్తున్నావు. ఇందుకు మాకు సహకారంగా ఉండుటకు నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి, నీ కుమారుని యొక్క జీవితమును బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ 3 విషయములు కలిగిన వారమై మేము ఒక క్రైస్తవునిగా క్రీస్తును వెంబడిస్తున్న వారముగా పరిశుద్ధులుగా బ్రతుకుటకు తీసుకున్న నిర్ణయమును దీవించండి. ఈ నిర్ణయంలో నుండి తొలగిపోకుండా మమ్మల్ని భద్రం చేయండి. ఈయన దినముల నా ప్రార్థనను ఆలకించి ప్రభువా, నువ్వు నాకు చేస్తున్న సహాయమును బట్టి వందనములు. సంఘమునకు కేవలం ఉపదేశించేవానిగా మాత్రమే కాక ఈ మాటల ప్రకారం నన్ను కూడా నేను మార్చుకున్నటకు నాకు సహాయం చేయండి. మా అందరి మార్పును పరిమళ వాసనగా ఈ సంఘంలో నీకు సమర్పించగలిగే ధన్యతను ఈ చిన్న సంఘమునకు అనుగ్రహించమని కోరుతున్నాం. ఈ సమయంలో సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మొదలుకొని యవనస్తుల వరకు దేవా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేమందరము మా వ్యక్తిగతమైన జీవితమును బట్టి, లోకంలో మాకున్న వ్యవహార శైలిని బట్టి మిమ్మల్ని సంతోషపెట్టడం లేదు ప్రభువా, మమ్మల్ని క్షమించండి. నీ మాటల చేత మమ్మలను మరింతగా గద్దించండి, ఆదరించండి. మా తప్పులను సరిదిద్దుకోవడానికి కావలసిన సలహాలు మాకు ఇవ్వండి. నీకు వ్యతిరేకంగా నీకు ఎదురు తన్నేటువంటి మనసుతో ఉన్న మా కఠినమైన మనసును బద్దలు చేయండి. కానీ మమ్మల్ని విడిచిపెట్టకండి నాయన. నీ చేయి విడిస్తే ఇక మాకు ఈ లోకంలో అవకాశం లేదని మాకు అర్థమవుతుంది. నువ్వు దొరుకు ఈ కాలం అందే, నీ వాక్యం ఉన్న ఈ కాలం అందే, ఆరోగ్యం మాతో ఉన్న ఈ కాలం అందే నీ వాక్యమును, నీ యొక్క సన్నిధిని, నీ యొక్క పరిశుద్ధతను వెంబడిస్తూ అందులో మమ్మల్ని సంపూర్ణం చేసుకున్నటకు స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి మమ్మల్ని ప్రేరేపించండి. మా నిర్ణయాలను భద్రం చేయండి. దుష్టుడు మమ్మల్ని అభ్యంతర పెట్టకుండా ఇంకా అధికమైన శోధనలు ఎదురవ్వబోతున్న ఈ కాలమందు అత్యధికమైన కృపను అనుగ్రహించి కూడా మమ్మల్ని నిలబెట్టమని కోరుతున్నాం. మేము ఇప్పటివరకు కోరుకున్న ఈ ప్రార్థన కంటేను, మేము అడిగిన సహాయం కంటేను అత్యధికమైన సహాయం చేయగలిగిన దేవుడవు నీవనియు, నీ సంపూర్ణమైన శక్తి యందు విశ్వాసం ఉంచుతూ ప్రభువా నువ్వు మమ్మల్ని నడిపిస్తావని పరిపూర్ణంగా విశ్వసిస్తూ నీ యొక్క కృపను చూడగలిగేటువంటి భాగ్యంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్తాను కూడా నమ్మిక ఉంచుతూ ఈ ప్రార్థన అంతటినీ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.